హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఫుడ్స్ హోమ్ మేడ్. ఈరోజు మనము చేపల పులుసు చేసుకుంటున్నాము. చేపలు నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కొని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ఎర్రగడ్డలు, కొబ్బరి కొంచెము, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని నున్నగా పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని వెడల్పాటి పాత్ర కానీ పెనం కానీ తీసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, తెల్లగడ్డ ఒకటి, పచ్చిమిర్చి వేసుకొని కొంతసేపు కలయబెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్న వేసుకోవాలి. మసాలా బాగా వేగాలి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెము, మిర్చి పౌడర్ కొంచెము, తగినంత సాల్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు తీసుకోవాలి. కొంచెము 2 నిమ్మకాయ సైజంత చింతపండు సరిపోతుంది. ఇది బాగా వేగాలి. అప్పుడే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. తగినంత నీళ్లు పోసుకొని, ఇప్పుడు నాకు ఉప్పు తక్కువైంది, అందుకే ఉప్పు వేసుకున్నాను. బాగా ఇలా మరగనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చినట్టు. ఇప్పుడు ఉడికిపోయింది పులుసు. ఇప్పుడు చేపలు మనం కడిగి పెట్టుకున్న చేపల్ని దానిలో వేసుకొని ఒక 15-20 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికిస్తే చేపలు ఉడికిపోతాయి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇది ఒక 3 డేస్ అయినా బాగుంటుంది. అప్పటికప్పుడు టేస్ట్ కన్నా 1 డే తర్వాత ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.